నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబా నాకు టీచరు, నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఓం నమ శివాయ. బిందువు యొక్క గొప్పతనము 2/4/1984 సంవత్సరంలో ఇది బాబా చెప్తున్నారు. జ్యోతిర్బిందు జ్ఞాన సింధు శివబాబా తన జ్యోతిబిందు ఆత్మతో మాట్లాడుతున్నారు. అంటే నిరాకార శివ పరమాత్మైన తండ్రి నిరాకార పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు భాగ్య విధాత బాబా సర్వ భాగ్యవాన్ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. తండ్రి భాగ్య విధాత తండ్రి, నిరాకారంలో ఉన్న భాగ్య విధాత తండ్రి తన పిల్లలైన సర్వ భాగ్యవాన్ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. భాగ్య విధాత బాబా పిల్లలందరికీ చాలా సహజంగా భాగ్యం తయారు చేసుకునే విధిని చెప్తున్నారు. చాలా సహజంగా తండ్రిని పిల్లల యొక్క భాగ్యం తయారు చేసుకునే విధిని చెప్తున్నారు. కేవలం బిందువు యొక్క లెక్క తెలుసుకోండి. బిందువు యొక్క అన్నిటికంటే సహజమైనది. బిందువు యొక్క గొప్పతనం తెలుసుకున్నారు మరియు మహాన్గా అయ్యారు. కేవలం బిందువు యొక్క లెక్కను తెలుసుకోండి. బిందువు అంటే ఏదైనా చొక్క పెట్టడం చాలా ఈజీ. కాబట్టి మన తండ్రి స్వరూపము నిరాకార స్వరూపము, మన స్వరూపము నిరాకార స్వరూపము. కాబట్టి అది బిందువు కింద తెలుసుకోండి. బిందువు అన్నిటికన్నా సహజమైంది. అంటే ఏది చూసినా రూపం చూసేదానికన్నా సహజంగా తలుచుకోవడానికైనా దేనికైనా బిందువు చాలా సహజంగా గుర్తొస్తుంది. ఎందుకంటే సహజ పద్ధతిలో సహజంగా గుర్తొచ్చేది బిందువు కాబట్టి సహజమైనది. బిందువు యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. బిందువు యొక్క గొప్పతనం తెలుసుకున్న పిల్లలు మహాన్గా అయ్యారు. అన్నిటికంటే సహజమైనది మరియు మహత్వశాలి బిందువు యొక్క లెక్క అందరూ బాగా తెలుసుకున్నారు కదా. కష్టం అనిపించట్లేదు కదా. బాబా అంటున్నారు, మీకు బిందువును సహజంగా తెలుసుకోవడం అనేది కష్టంగా ఏమి అనిపించట్లేదు కదా అంటున్నారు. బిందువు అనాలి మరియు బిందువుగా అవ్వాలి. బిందువు నేను నిరాకార స్వరూపాన్ని అనాలి మరియు బిందువు ప్రతి సెకండ్ బిందు స్వరూపంలో నిరాకార స్వరూపంలోనే అవ్వాలి. బిందువుగా అయ్యి బిందువు బాబాని స్మృతి చేయాలి. అంటే నేను నిరాకార స్వరూపంగా ఉండాలి, నా తండ్రి నిరాకార స్వరూపంలో బిందువుగానే స్మృతి చేయాలి. బిందువుగా ఉండేవారు మరియు ఇప్పుడు బిందువు స్థితిలో బిందువు బాబా సమానంగా అయ్యి కలయిక జరుపుకోవాలి. తండ్రి ఆత్మ పరమాత్మ కలయిక బిందు రూపంలో కలయిక జరుపుకోవాలి. ఈ కలయికే ప్రతి గడియ జరుపుకోవడం. ఈ కలయికే అంటే నిరాకార తండ్రి నిరాకార పిల్లల కలయిక ప్రతి సెకండ్ ప్రతి గడియ బిందు స్వరూపంలోనే ఉండాలి. ఈ కలయికే జరుపుకోవడం. అందువలన సంగమ యుగాన్ని సౌభాగ్య యుగం, జరుపుకునే యుగం, ఎగిరే కళ యొక్క యుగం అని అంటారు. ఎప్పుడైతే నిరాకార స్వరూప స్మృతిలో ఉంటామో దా స్వరూపమే ప్రతి గడియ ఉండాలి. అది సంగమ యుగాన్ని సౌభాగ్యం యుగంగా జరుపుకోవాలి. ఈ యుగంలోనే ఎగిరే కళ యొక్క యుగం అని అంటారు. బ్రాహ్మణ జీవితమే కలుసుకునే మరియు జరుపుకునే యుగం. ఈ విధి ద్వారా సదా కర్మ చేస్తూ కర్మబంధనానికి ముక్తి కర్మాది స్థితిని అనుభవం చేసుకోవాలి. ఈ సంగమయుగంలో ఉండే బ్రాహ్మణ జీవితమే పరమాత్మను కలుసుకునే యుగం. కాబట్టి విధి ద్వారా సదా కర్మ చేస్తూ, అంటే విధి ద్వారా అంటే నిరాకార స్వరూపంలో బాబా స్మృతి చేస్తూ కర్మ చేస్తూ ఉన్నప్పుడు సదా కర్మబంధనానికి ముక్తి కర్మస్థితిని అనుభవం చేసుకుంటాం. మనం ఎప్పుడైతే నిరాకార స్థితిలో ఎప్పుడైతే బాబాను తలుచుకుంటూ కర్మ చేస్తామో అప్పుడు బంధన ముక్తి అంటే బంధాల నుండి ముక్తి, కర్మలకు అతీతంగా అంటే కర్మాతీత స్థితిని అనుభవం చేసుకుంటాం. కర్మబంధంలోకి రావటం లేదు కదా, కానీ సదా బాబా యొక్క సర్వ సంబంధాల్లో ఉంటున్నారు. ఎటువంటి కర్మబంధంలోకి రావట్లేదు కదా, మీరు బాబా స్మృతిలో ఉంటున్నారు కదా అని అడుగుతున్నారు బాబా. చేయించే బాబా నిమిత్తంగా అయి చేయిస్తున్నారు. స్వయం సాక్షి అయ్యారు. అందువలన ఈ సంబంధం యొక్క స్మృతి బంధనముక్తులుగా ఉంటుంది. చేయించేది బాబా నిమిత్తంగా అయి చేస్తున్నారా, స్వయం సాక్షిగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా. ఈ సంబంధం యొక్క స్మృతి అలా సాక్షిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు బంధనముక్తులుగా అయిపోతాం అన్నమాట. ఎక్కడ సంబంధంతో చేస్తారో అక్కడ బంధన ఉండదు.
ఎక్కడైతే నిరాకార స్వరూపంలో బిందు రూపంలో సంబంధం పెట్టుకుని మనం కర్మ చేస్తామో అక్కడ ఎక్కడ సంబంధం ఉండదు. నేను చేశాను అని ఆలోచించారంటే సంబంధం మర్చిపోయినట్లే మరియు బంధం తయారైనట్లే. ఈ కర్మ నేనే చేశాను, నేను లౌకికంలో వచ్చి బిందు స్వరూపంలో స్మృతి లేకుండా లౌకికంలోకి వచ్చి ఎప్పుడైతే కర్మ చేసి నేను చేశానని అనుకుంటారో అప్పుడు బంధంలోకి వచ్చేస్తాము, కర్మ తయారవుతుంది, బంధము తయారవుతుంది. సంగమయుగం అంటే బంధనముక్త సర్వ సంబంధయుక్త జీవన్ముక్త స్థితి యొక్క అనుభవం చేయించే యుగం. సంబంధంలో ఉంటున్నానా లేదా బంధంలోకి వస్తున్నా అని పరిశీలన చేసుకోండి. ఇక్కడ అష్టశక్తుల్లోని పరిశీలన శక్తి వాడుకుని నేను సంబంధ సంపర్కుల్లోకి వచ్చినా కానీ దేహదారులను చూస్తున్నానా లేదా బిందు రూపంలో ఉండి ఆత్మస్థితిలో ఉంటున్నాను అనేది పరిశీలన చేసుకోవాలి. సంబంధంలో స్నేహం కారణంగా ప్రాప్తి ఉంటుంది. ప్రతి సంబంధంలో స్నేహం కారణంగా ప్రాప్తి ఉంటుంది. బంధంలో ఆకర్షణ భయం కారణంగా దుఃఖం అశాంతి యొక్క అలజడి ఉంటుంది. మనం లౌకిక బంధాల్లో ఆకర్షణ కారణంగా ఏముంటుందంటే భయము ఆకర్షణ అంటే ఎదుటివాళ్ళ పట్ల ఆకర్షణ ఉండటం, ఆ బంధాలు ఏమైపోతానో భయం దుఃఖం అశాంతి యొక్క అలజడిలోకి వచ్చేస్తాము. అందువలన ఎప్పుడైతే బాబా బిందు యొక్క సహజ లెక్క నేర్పించారో దాని ద్వారా దేహం యొక్క బంధన కూడా సమాప్తి అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ దుఃఖము అశాంతి పోవాలి అంటే బాబా నేర్పించిన బిందువు యొక్క సహజ లెక్క నేర్చుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, బాబా వారిగా అయిపోతాము. ఇప్పుడు మీ యొక్క నిజబంధన నా శరీరం లేదా నా దేహం అనే బంధన సమాప్తి అయిపోయింది. నిజంగా నిరాకార స్వరూపంలో బాబాని బిందు రూపంలో మనం లెక్క తెలుసుకున్నప్పుడు నా శరీరము లేదా నా దేహం అనే బంధనం సమాప్తి అయిపోతుంది. నా దేహం అంటారా, మీ అధికారం ఉందా? ఇచ్చేసిన వస్తువుపై మీకు ఏమి అధికారం ఉంది? ఎలా ఉంటుంది? ఇచ్చేసారా లేదా ఉంచుకున్నారా? అనడం నీది అనుకుంటున్నారా మరియు అంగీకరించడంలో నాది అనుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు. ఈ దేహం కాదు నాది. దేహం నాకు ఇచ్చేసినప్పుడు ఆ బంధన సమాప్తి అయిపోయిన బంధాన్ని మీరు అధికారం అనుకుంటున్నారా లేక ఇది ఇచ్చేసిన వస్తువు అని అనుకుంటున్నారా? ఇచ్చేసాక ఒకసారి నాకు ఇచ్చేసాక అది మీ దగ్గర ఎలా ఉంచుకుంటారు అనటం లేదు. ఉంది ఈ దేహం నాది అనటం లేదు కదా, అంగీకరించడంలో ఇంకా నాది అనుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. ఎప్పుడైతే నీది అన్నారో అప్పుడు కదా నాది అనే బంధన సమాప్తి అయిపోయింది. ఎప్పుడైతే నిరాకార స్వరూపంలో బిందు రూపంలో ఈ దేహము అన్ని సర్వ సంబంధాలు నీవి నాది అనుకున్నారో అప్పుడు ఆ బంధన సమాప్తి అయిపోయింది. ఈ హద్దు యొక్క నాది అనేది మోహం యొక్క దారం అనండి, సంఖ్యలు అనండి, త్రాడు అనండి, ఇవే బంధనంలో బంధిస్తాయి. ఈ నాది అనే మోహంలో ఎప్పుడైతే హద్దులోకి వెళ్ళిపోయామో అప్పుడు ఇది నాది. దాన్ని మనం దారం అనుకోవచ్చు, సంఖ్యలు అనుకోవచ్చు, బంధనాలు అనుకోవచ్చు, ఏవైనా అవి దాటి బయటికి రావాలని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే అన్నీ నీవే అనే బంధంలో జోడిస్తారో అప్పుడు బంధన సమాప్తి అయిపోతాయి. ఈ బంధాలు సంఖ్యలు ఏవైతే అన్నీ బాబా నీవే నీతోనే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు అన్నీ సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. ఏ రకమైన బంధన అంటే దేహం యొక్క బంధన, స్వభావం యొక్క బంధన, సంస్కారం యొక్క బంధన, మనస్సు యొక్క తగులుబాటు యొక్క బంధన ఉంది. అంటే దాని ద్వారా బాబాతో సర్వ సంబంధాలు మరియు సదా సంబంధం అనేది బలహీనంగా ఉన్నట్లు రుజువవుతుంది. ఎలాంటి బంధనాల్లోకి వెళ్ళిపోతామంటే మనం దేహం యొక్క బంధన, స్వభావం యొక్క బంధన, సంస్కారం యొక్క బంధన, మనస్సు యొక్క తగులుబాటు యొక్క బంధన. అంటే ప్రతి దాంట్లో దేహాన్ని చూసి వాళ్ళ సంబంధాలు ఎదుటివారిలో దేహం చూసి వాళ్ళ గుణాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ రంగుని ఇలాని చూసి మనం బలహీనంగా అయిపోతాం. బాబాతో అలాంటి తగులుబాటుకి వెళ్ళి బలహీనంగా అయిపోతున్నాము. కానీ బాబాతో సర్వ సంబంధాలు మరియు సదా సంబంధం అనేది బలహీనంగా ఉన్నట్లు రుజువవుతుంది. అప్పుడు కొంతమంది పిల్లలు సదా మరియు సర్వ సంబంధాలతో బంధనముక్తులుగా ఉంటున్నారు. మరియు కొంతమంది పిల్లలు సమయానుసారం అవసరార్థం సంబంధాన్ని జోడిస్తున్నారు. కొంతమంది పిల్లలు బంధనముక్తులుగా ఉంటున్నారు. కొంతమంది పిల్లలు నిజంగానే నిరాకార స్వరూపంలో తండ్రిని వారు కూడా బిందు రూపంలోనే ఉంటున్నారు. అది బంధన ముక్తులుగా ఉంటున్నారు. అంటే దేహానికి అతీతంగా ఉండి బంధన ముక్తులుగా ఉంటున్నారు. కానీ కొంతమంది పిల్లలు సమయానుసారం అవసరార్థం సంబంధం జోడిస్తుంటే
కొంత సమయం దేహంలోనూ కొంత సమయం ఆత్మస్థితిలోనూ ఉంటున్నారు. అంటే లౌకికలోనూ అలౌకికలోనూ ఉంటున్నారు జోడిస్తున్నారు. అందువలన అప్పుడప్పుడు బంధన అప్పుడప్పుడు సంబంధం రెండింటి అనుభవం అవుతున్నారు. అందువల్ల అప్పుడప్పుడు బంధంలోకి అప్పుడప్పుడు సంబంధంలోకి రెండింటిలోకి వస్తున్నారు. వారికి అది అనుభవం అవుతుంది. అందువల్లనే బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకిక ఆత్మిక మధ్య పొందడం నుండి వంచితం అయిపోతున్నారు. ఇలా ఎప్పుడైతే అప్పుడప్పుడు లౌకికము అలౌకికంలోకి మారుతున్నారో అలాంటి బ్రాహ్మణ జీవితం యొక్క మజాని పొందడం వంచితం అయిపోతున్నారు. స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండలేదు మరియు ఇతరుల ద్వారా సంతుష్టి యొక్క ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నారు. స్వయంతో స్వయంగా సంతుష్టంగా ఉండలేకపోతున్నారు. ఇతరుల యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు. బ్రాహ్మణ జీవితం శ్రేష్ఠ సంబంధాల జీవితమే. బ్రాహ్మణ జీవితం ఎప్పుడు అంటే శ్రేష్ఠ సంబంధాలు అంటే ఒకసారి నిరాకార స్వరూపమైన తండ్రిని బిందువుగా తన స్వస్థితి బిందువుగా అనుకున్నప్పుడు ప్రతి సంబంధము ప్రతి సంబంధాలు బ్రాహ్మణ జీవితంలో అన్ని శ్రేష్ఠ సంబంధాల కింద మారిపోతాయి. బాబా మరియు సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు తీసుకునే జీవితం అవుతుంది. ఎప్పుడైతే ఈ బిందు రూపంలో ఉంటామో అప్పుడు బాబాతో పాటు సర్వశ్రేష్ఠ సంబంధాల యొక్క ఆశీర్వాదాలకు తీసుకుంటామన్నమాట. ఆశీర్వాదాల యొక్క జీవితం అవుతుంది. ఆశీర్వాదాలు అంటే శుభభావన శుభకామనలు. ఆశీర్వాదాలు అంటే శుభభావన శుభకామనలు. బ్రాహ్మణులైన మీ యొక్క జన్మయే బాబా యొక్క ఆశీర్వాదం అనండి లేదా వరదానం అనండి. వాటి ఆధారంగా లభించింది. బాబా అన్నారు, మీరు భాగ్యవాన్ శ్రేష్ఠ విశేష ఆత్మలు. బాబా ఏమన్నారంటే బిందు రూపంలో ఉన్న మీరు భాగ్యవాన్ శ్రేష్ఠ విశేష ఆత్మలు అని అంటున్నారు. ఈ స్మృతి రూపీ ఆశీర్వాదం లేదా వరదానం ద్వారా శుభభావన శుభకామన ద్వారా బ్రాహ్మణమైన మీరు మీకు ఇది కొత్త జీవితం అంటున్నారు బాబా. కొత్త జన్మ లభించాయి. సదా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బిందు రూపంలోకి వచ్చి మనం బ్రాహ్మణ జీవితం గడుపుతామో అది కొత్త జీవితం కింద మనకు వస్తుంది. ఆ కొత్త జీవితంలో ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. ఇదే సంగమం యొక్క విశేషత. కానీ వీటన్నిటికీ ఆధారం సర్వశ్రేష్ఠ సంబంధం అనేది నాది అనే సంఖ్యలను బంధనను సెకండ్లో సమాప్తి చేసుకోవాలి. ఈ కొత్త జీవితంలో ఆశీర్వాదాల జీవితం ఉండాలి అంటే ఈ సంగమ యుగమే విశేషమైన యుగం. కానీ మనం ఏం చేస్తున్నాం, వీటన్నిటికీ ఆధారమైన సర్వశ్రేష్ఠ సంబంధం అనేది ప్రతి సంబంధాన్ని నాది అనే సంఖ్యల బంధనలో సెకండ్లో సమాప్తి చేసుకోవాలి. మరియు సంబంధం యొక్క మొదటి స్వరూపం ఇదే. సహజమైన విషయం కదా. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువు మరియు సర్వాత్మలు కూడా బిందువు. అంటే బిందువు యొక్క లెక్కే అయ్యింది కదా. అంటే బాబా అన్నారు ఇది చాలా సహజం అయిపోయింది కదా. సర్వశ్రేష్ఠ సంబంధాలు బిందు రూపంలో సంఖ్యల నుంచి విడిపోయినప్పుడు అంత సమాప్తి అయిపోతుంది. ఈ సంబంధం మొదటి రూపం ఏంటి? సహజ విషయమే కదా. అంటే బాబా బిందువు, నేను బిందువు, సర్వాత్మలు బిందువు. లెక్క సరిపోయింది కదా. ఈ బిందువులోనే జ్ఞానం యొక్క సింధు నిండి ఉంది. ప్రపంచం లెక్కలతో కూడా బిందువు 10ని 100గా చేస్తుంది మరియు 100ని 1000గా చేస్తుంది. బిందువు పెడుతూ వెళ్ళండి మరియు సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళండి. కనుక దేనికి మహత్వం ఉంది? బిందువుకే కదా. ఇలా బ్రాహ్మణ జీవితంలో సర్వప్రాప్తులకు ఆధారం బిందువు. బ్రాహ్మణ జీవితంలో అంటే ఈ బిందువు 100ని 1000 చేస్తుంది, 1000ని 10,000 చేస్తుంది. ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళినప్పుడు దేనికి మహత్వం ఉంది? బిందువుకే కదా. 1 పక్కన 0 పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు దాని విలువ పెరుగుతుంది కాబట్టి బిందువుకే కదా పెరుగుతుంది. ఇలా బ్రాహ్మణ జీవితంలో సర్వప్రాప్తులకు ఆధారం బిందువు. చదువు రాని వారు కూడా బిందువును అర్థం చేసుకుంటారు కదా. చదువు రాని వారికి కూడా బిందువు అంటే ఆత్మ నిరాకారం అనేది తెలుసుకున్నప్పుడు చదువుకోని విద్యార్థులు కూడా ఇది నిరాకారం అనే స్మృతి సహజంగానే వచ్చేస్తుంది కదా. బాగా చదువు అర్థమవుతుంది కదా అని అడుగుతున్నారు బాబా. ఎవరు ఎంత బిజీగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, బుద్ధి బలహీనంగా ఉన్నా కానీ బిందువు యొక్క లెక్కను అందరూ తెలుసుకోగలరు. ఎవరు ఎంత బుద్ధి బలహీనంగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా బిందువు అనేది తెలుసుకోగలరు కదా. మాతలు కూడా లెక్కలలో తెలివైన వారిగా ఉంటారు కదా. కనుక బిందువు యొక్క లెక్క సదా స్మృతి ఉండాలి, మంచిది. సో మాతలు కాదు, ఎవరికైనా సరే బిందువుని తెలుసుకోవడం సహజం, చాలా తేలిక. అది బుద్ధి ఉన్న వాళ్ళకైనా లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైనా ఎవరైనా సరే బిందువుని చాలా ఈజీగా తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ బిందువుని సహజంగా తెలుసుకుంటామో సర్వప్రాప్తులు వస్తాయి. బ్రాహ్మణ జీవితంతో ఉన్న ఈ సర్వప్రాప్తులకి సదా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట.
అన్ని స్థానాల నుండి మీ మధురమైన ఇంటికి చేరుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లలందరికీ తమ భాగ్యం తయారు చేసుకునే శుభాకాంక్షలు ఇస్తున్నారు. అన్ని స్థానాల నుండి మీ మధురమైన ఇంటికి చేరుకున్నారు. బాప్ దాదా కూడా భాగ్యం తయారు చేసుకునే శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీ ఇంటికి వచ్చారు. మీ ఇల్లు అంటే దాత ఇల్లు. మీ ఇల్లు అంటే ఆత్మ మరియు శరీరానికి విశ్రాంతినిచ్చే ఇల్లు. మనం ఎప్పుడైతే అలౌకికంలో బిందు స్వరూపంలో బాబాని స్మృతి చేస్తామో అప్పుడు మనం పరంధామం వెళ్తాం. మీ ఇల్లు అంటే పరంధామం. పరంధామం ఎలాంటిది? ఆత్మకి శరీరానికి విశ్రాంతినిచ్చే ఇల్లు. ఇక్కడ ఈ లౌకికంలో మనం ఏదైనా పని చేస్తే తొందరగా కలిసిపోతాం కదా, అది మన ఇల్లు. మన ఇల్లు అయిన పరంధామానికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆత్మ శరీరం రెండూ కూడా విశ్రాంతిని తీసుకుంటాయి అన్నమాట. డబుల్ ప్రాప్తి అంటే రెండు ప్రాప్తిస్తాయి. ఇక్కడ ఉన్న శరీరానికి విశ్రాంతి వస్తుంది, అక్కడ ఉన్న ఆత్మకి విశ్రాంతి వస్తుంది. విశ్రాంతి కూడా దొరుకుతుంది. మరియు రాముడు కూడా దొరుకుతాడు. అంటే ఆత్మిక పరమాత్మము రాముడు, ఆత్మేమో సీత కదా, ఆత్మిక తండ్రి అయిన రాముడు కూడా దొరుకుతాడు. డబుల్ ప్రాప్తి కదా. బాబా ఇంటికి శృంగారం పిల్లలు. బాప్ దాదా తన ఇంటికి శృంగారమైన పిల్లలను చూస్తున్నారు. మంచిది. సదా సర్వ సంబంధాల ద్వారా బంధనముక్తులుగా ఉండేవారికి, కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేసుకునేవారికి, సదా బిందువు యొక్క మహత్వాన్ని తెలుసుకుని మహాన్గా అయ్యేవారికి, సదా ఆత్మల ద్వారా సంతుష్టత యొక్క శుభభావన శుభకామన యొక్క ఆశీర్వాదాలు తీసుకునేవారికి, సర్వులకు ఇటువంటి ఆస్వాదాలు ఇచ్చేవారికి, సదా స్వయాన్ని సాక్షిగా భావించి నిమిత్త భావంతో కర్మ చేసేవారికి, ఇలా సదా అలౌకిక ఆత్మిక ఆనందంలో ఉండేవారికి, సదా మజా జీవితంలో ఉండేవారికి, బరువుని సమాప్తి చేసుకునేవారికి, ఇలా సదా భాగ్యవాన్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం నమ శివాయ అక్కయ్య.